గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. న్యూఢిల్లీ టీటీడీ ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. సర్వభూపాల వాహన సేవలో స్వామివారి అభయ ప్రదానం. స్విమ్స్ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందించే దిశగా ఏర్పాట్లు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం. సర్వభూపాల వాహన సేవలో నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. జమ్మలమడుగులో నారాపుర వెంకటేశ్వర స్వామి హనుమంత వాహన సేవ. ఘనంగా ముగిసిన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ జాతర. తిరుపతిలో అమ్మవారి విశ్వరూప సందర్శనం. ఢిల్లీలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం సాయం సంధ్య వేళ సర్వభూపాల వాహన సేవ శోభాయమానంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల స్నపన తిరుమంజనం, ఉంజల్ సేవ, సర్వభూపాల వాహన సేవల్లో హస్తినవాసులు పాల్గొని ఆనంద పరవశులయ్యారు. న్యూఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ కాంతులతో దివ్యంగా ప్రకాశిస్తోంది. ఆలయంలో విశేషంగా పాంచరాత్ర ఆగమోక్తంగా శ్రీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజైన బుధవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో పలు రకాల విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనాది పరిమళాలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు.
అనంతరం ఆలయంలో స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు పుష్పాలతో దివ్య సుందరంగా అలంకరణలు చేసి ఊయలలో వేంచెబు చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా ఊంజల్ సేవ కమనీయంగా సాగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం సర్వభూపాల వాహన సేవ జరిగింది. సుందర శోభితంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామివారి సర్వభూపాల వాహన సేవ భక్తజన రంజకంగా సాగింది. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు సర్వాభీష్టి సిద్ధి ప్రదాత శ్రీనివాసుని సేవలో తరించారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఉత్తమోత్తమమైన వైద్య సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన స్విమ్స్ సమావేశ మందిరంలో బుధవారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్విమ్స్ అభివృద్ధికి నిధులను రాబట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో బాసటగా ఉన్న స్విమ్స్ ఆసుపత్రిని ఎంతగానో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నూతనంగా టీటీడీ బోర్డు ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి ఈ సమావేశం ఇది స్విమ్స్ హాస్పిటల్ గురించి. దీని మీద 3 నెలల నుంచి చాలా వరకు అధ్యయనం చేశాము. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ అని చెప్పేసి నా ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. దాని మీద ఈరోజు అందరూ కలిసి కూలంకషంగా చర్చించడం కూడా జరిగింది. అందులో చాలా విషయాలు ఉన్నాయి, చాలా డెవలప్ చేయాల్సి ఉంది, దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఒక నిర్ణయానికి వచ్చాం. టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ మాజీ ఈవో ఐవి సుబ్బారావు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్విమ్స్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. స్విమ్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. 2021లో టీటీడీకి స్విమ్స్ని అప్పగించడం జరిగింది. స్విమ్స్ టీటీడీ నుంచి చాలా సపోర్ట్ పొందుతుంది. టీటీడీ నుంచి సంవత్సరానికి 60 కోట్ల గ్రాంట్తో పాటు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ నుంచి కానీ, ప్రాణదాన ట్రస్ట్ నుంచి కానీ, అలాగే వివిధ రకాల ట్రస్ట్ల ద్వారా స్విమ్స్కి మోర్ దాన్ 100 crores 100 కోట్ల పైనే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే స్విమ్స్ అనేది ముఖ్యంగా పేద ప్రజల కోసం స్థాపించబడింది. పేద ప్రజలకి ఎన్నో విధాలుగా ఎంతో మంచి సేవ చేస్తున్నారు. సంవత్సరానికి 18,000 సర్జరీలు చేస్తూ 4,59,000 మంది అవుట్ పేషెంట్ సర్వీసెస్ చేస్తున్నారు. 47,000 మందికి ఇన్ పేషెంట్ సర్వీసెస్ చేస్తున్నారు. అలాగే ఎక్కువగా వచ్చేవాళ్ళు కూడా కొంతవరకు పేమెంట్ చేసేవాళ్ళు ఉన్నప్పటికీ మోర్ దాన్ 99% అందరూ కూడా పేద ప్రజలే. అలాగే స్విమ్స్ కూడా ఒక ప్లాన్ ప్రకారం కొత్త కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయడానికి నిర్ణయం తీసుకుని కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కొత్త కన్స్ట్రక్షన్స్లో ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఒకటి, చైల్డ్ హెల్త్ సెంటర్ ఒకటి, ఇలా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా ప్రారంభించడం జరిగింది. వీటన్నిటికీ కలిపి 600 నుంచి 700 కోట్ల పైన దానికి ఎస్టిమేషన్ చేయడం, కాంట్రాక్ట్స్ ఇవ్వడం అన్నీ కూడా జరిగాయి. ఇవన్నిటినీ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం చేయాలంటే ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి
ఆంకాలజీ సెంటర్ని ఒక లెవెల్ 1 సెంటర్ కింద తీసుకెళ్లాలంటే ఏమేమి చేయాల్సి వస్తుంది, ఇమ్మీడియట్గా ఏం చేయాలి, దాన్ని ఫేజ్ వైజ్ ఎలా చేయాలి అనేది ఒకటి, ఈ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది ఒకటి. అలాగే స్విమ్స్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పేరుకొని పోయి ఉన్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన సమస్య ఫ్యాకల్టీ సమస్య. సుమారుగా 50% మనకి వేకెన్సీస్ కనిపిస్తున్నాయి ఫ్యాకల్టీలో. కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే సింగిల్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్, వేల కొద్ది పేషెంట్స్ చూసే డిపార్ట్మెంట్స్లో కూడా సింగిల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్న, పర్మనెంట్ ప్రొఫెసర్స్ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్న కేటగిరీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ ఏ విధంగా మనము అడ్రస్ చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా మెరుగైన సేవలు మనము అందించగలము అనే దాని మీద ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీలో ఐవి సుబ్బారావు గారు ఉన్నారు, తర్వాత రామోజీ గారు, సత్యనారాయణమూర్తి గారు, విజయ్ కుమార్ గారు, వీరందరూ కూడా తమ ఎంతో ముఖ్యమైన సమయాన్ని దీనికోసం వెచ్చించి వారు చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈరోజు సిమ్స్ జీపీ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా స్పెషల్ సిఎస్ హెల్త్ కృష్ణబాబు గారు కూడా ఉన్నారు. సో వారు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాల మీద ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో ఈ 597 పోస్టులు ఫ్యాకల్టీ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి స్విమ్స్లో. వాటిల్లో ఫ్యాకల్టీ చూస్తే 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముఖ్యమైనవి. నర్సులు 434, పారామెడికల్ స్టాఫ్ 15, అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ చూస్తే 48, మొత్తం మీద 597 పోస్టులు మనము ఇమ్మీడియట్గా అవసరం ఉంటుందనేది ఎక్స్పర్ట్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. దీనికి ఇది అదనంగా మనకి ఫైనాన్షియల్ బర్డెన్ ఒకటి టీటీడీ తరఫు నుంచి ఇవ్వాల్సి వస్తుంది. అంటే 60 కోట్లు ప్లస్ ఒక 40 కోట్లు మనం ఆల్రెడీ ఇస్తున్నాము. దాంతోపాటుగా అదనంగా ఒక 70 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఈ కమిటీ నుంచి కూడా చెప్పడం జరిగింది. అది కూడా మా డైరెక్టర్ స్విమ్స్ వీరందరూ కూడా దాన్ని పరిశీలించి దాన్ని ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే పద్మావతి చైల్డ్ హార్ట్ సెంటర్ ఆర్ చైల్డ్ హెల్త్ సెంటర్, దాన్ని ఏ విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద చేయాలి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఏ విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద చేయాలి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద చేయాలి అనేది కూడా సెషన్స్ అన్నీ కూడా స్పెషల్ సిఎస్ హెల్త్తో కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. దీని మీద ఫర్దర్గా స్టేట్ గవర్నమెంట్తో కూడా డిస్కస్ చేసి స్టేట్ గవర్నమెంట్లో ప్లాన్ ఏమిటి వాళ్ళ, ఎందుకంటే ఇది కేవలం ఇది టీటీడీకి సంబంధించిందే కాదు. ఎందుకంటే పేషెంట్స్ అందరూ రాష్ట్రం మొత్తం మీద నుంచి వస్తారు, బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, సర్వీస్ బాగుంటాయి. సో అందుకని అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. అలాగే స్విమ్స్కి చాలా మంచి సేవ చేస్తుంది కాబట్టి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనకి డోనర్స్ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చాలా ఫండ్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది బిల్డింగ్స్ కట్టడానికి ఒకటే కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచరే కాకుండా మనము దాన్ని నడపడానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ కూడా మనకి ఏ విధంగా అన్నదానంలో మనము ఎలా అయితే ఫండ్స్ తీసుకుని డొనేషన్ తీసుకుని చేస్తున్నామో ఆ విధంగా చేయడానికి అవకాశం ఉందనేది కూడా ఎక్స్పర్ట్ కమిటీ చెప్పడం జరిగింది. దాని మీద కూడా చర్చ జరిగింది. దీని మీద తప్పకుండా వివిధ ట్రస్టుల ద్వారా అవసరమైతే కొత్త ట్రస్టులు ఏమైనా తీసుకొచ్చి వాటి ద్వారా ఏ విధంగా పేద ప్రజల కోసం మెరుగైన సేవలు అందించడానికి ఏం చేయొచ్చు అనేది కూడా ఈరోజు చర్చించడం జరిగింది. దాని మీద కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసి వీటి మీద ఫండ్స్ ఎలాగా మొబిలైజ్ చేయాలనేది కూడా చేయడం జరుగుతుంది. తర్వాత కమిటీ చెప్పింది ఏంటంటే ఏ పని చేసినా సరే బెంచ్ మార్క్ అనేది క్లియర్గా ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్కి స్విమ్స్లో ఒక బెంచ్ మార్క్ ఉండాలి. అది హై లెవెల్ బెంచ్ మార్క్ ఒకటి పెట్టుకోవాలి. ఆ బెంచ్ మార్క్ ప్రకారం మనం ఏ విధంగా పనిచేస్తున్నాం అనేది కూడా మనము చూసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మనము ఎక్కడైనా తేడాలు వస్తే మనం దాన్ని పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ఒక ముఖ్యమైన సజెషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా చర్చించాము, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. తర్వాత ఎంతోమంది వాలంటీర్గా ప్రొఫెషనల్స్, ముఖ్యంగా డాక్టర్స్ ఇంటర్నేషనల్గా కూడా చాలామంది నేషనల్గా కూడా వివిధ రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి రావడానికి వాలంటీర్గా సేవ చేయడానికి చాలామంది వస్తున్నారు. వీరందరికీ కూడా ఒక స్ట్రక్చర్డ్గా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది ఈ కమిటీ కూడా చెప్పడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి గారు ఇప్పటికే
పోయినసారి రివ్యూ మీటింగ్లో చైర్మన్ గారు మేము అటెండ్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరినీ ప్రొఫెషనల్స్ ఏ విధంగా శ్రీవారి సేవ మనము నాన్ ప్రొఫెషనల్స్ని జనరల్గా సేవలకు ఉపయోగిస్తున్నాము, అలాగే ప్రొఫెషనల్స్ కూడా చాలామంది చేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా వైద్య సేవలకు సంబంధించిన చాలామంది ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మీరు తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయమని చెప్పారు. వాటిని కూడా చేయమని వారు ఎక్స్పర్ట్ కమిటీ నుంచి రికమెండ్ చేయడం జరిగింది. ఇది కూడా ఇవాళ చర్చించడం జరిగింది. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాము. అలాగే మొత్తం మీద ఈ నిర్ణయాల్లో కొన్నిటికి చాలా వాటికి ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అంటే అదనంగా నిధులు ఇవ్వాల్సి వస్తుంది స్విమ్స్కి. దీని మీద గవర్నమెంట్తో అలాగే బోర్డులో కూడా చర్చించి ఫర్దర్గా ఏం చేయాలనేది కూడా దీని మీద చేస్తాము. ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే స్విమ్స్ అనేది ఒక నేషనల్ లెవెల్లో ఇంకా ఇంతకు ముందు ఉన్న ఏ విధంగా అయితే బాగా జరిగేదో ఇక్కడ సేవలు ఏ విధంగా అయితే చేశారో అది నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఫండ్స్ మొబిలైజ్ చేయాలి, ఇవన్నీ కూడా చేయడానికి బ్రాడ్గా ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భక్తుల సర్వాభీష్టాలను సిద్ధించే సర్వభూపాల వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. నారాయణవనం టీటీడీ ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ, సర్వభూపాల వాహన సేవలను వేడుకగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకు జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజైన బుధవారం సాయంత్రం స్వామివారికి సర్వభూపాల వాహన సేవ నయనానందకరంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఓయిలలో వేంచేపు చేశారు. ఆపై భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి సర్వభూపాల వాహన సేవను నిర్వహించారు. సుందర శోభితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, సంబరాలు, గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం పురవీధుల్లో స్వామివారి సర్వభూపాల వాహన సేవ కనువిందుగా సాగింది. నమో నమో విష్ణు నమో మధుసూదన, నమో నమో విష్ణు నమో మధుసూదన, నమో త్రివిక్రమ నమో వామన, నమో త్రివిక్రమ నమో వామన, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బుధవారం సందర్శించారు. అత్యాధునిక వైద్య పరికరాలతో నిర్మితమవుతున్న ఆంకాలజీ భవనాన్ని చైర్మన్ పరిశీలించారు. 391 పడకలతో నిర్మితమవుతున్న ఆంకాలజీ భవనాన్ని, అందులోని 5 ఆపరేషన్ థియేటర్లను, పరికరాలను పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. స్విమ్స్ కార్డియో థోరాసిక్ విభాగంలో శస్త్రచికిత్సలు పొందిన రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో స్విమ్స్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ ఐవి సుబ్బారావు, జేఈఓ వి వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని శ్రీ కోనేటి రాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు
ఎంతో వేడుకగా నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభానికి పవిత్ర జలాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణం నిర్వహించి స్వామి అమ్మవార్లకు మంగళహారతలు సమర్పించారు. కోదండరాముని అలంకరణలో నారాపుర వెంకటేశ్వరుడు హనుమంత వాహనంపై దివ్యంగా అనుగ్రహించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని సర్వాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఉంజల్ మండపంలో కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉంజల్ సేవను విశేషంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. అనంతరం నారాపుర వెంకటేశ్వరుని హనుమంత వాహన సేవ జరిగింది. బంగారు ఆభరణాలు, పుష్పాలతో స్వామివారికి అర్చకులు కోదండరాముని అలంకరణ చేసి హనుమంత వాహనంపై ఆసీనులం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర నాగముక్తమైన దైవమాతడితడే, భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర నాగముక్తమైన దైవమాతడితడే, బాగుగా శ్రీ గంగమ్మ తల్లి విశ్వరూప సందర్శనంతో తిరునగరం పరవశించింది. ఊరికొక రూపంలో 1000 నామాలతో, 1,00,000 సద్గుణాలతో, కోటి కళ్లతో మానవాళిని కాచి కాపాడే తల్లి శ్రీ గంగమ్మ తల్లి. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున అమ్మవారి చెంపనరుకుడు విశ్వరూప సందర్శనం భక్తజన సందరంగా సాగింది. వారం పాటు వివిధ వేషధారణలతో జాతరలో మొక్కులు తీర్చుకున్న భక్తజనం విశ్వరూపం రోజు బంకమట్టితో ఆలయంలోని ఒడిబాల స్తంభం వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారి బృహత్తర ముఖార విందానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ మట్టిని ప్రసాదంగా స్వీకరించడం సంప్రదాయం. అనువంశిక ఆచారంగా వస్తున్న ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటి ఉదయం కైకాల వంశస్థులు పేరంటాల వేషాన్ని ధరించి పంబలి వాయిద్యాల నడుమ చాటు మండపం వద్దకు వెళ్లి ఆ తర్వాత బేరిశెట్టి ఇంటికి వెళ్లి అక్కడి నుండి పేరంటాల పూజలు అందుకుని నేరుగా తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారి విశ్వరూప ప్రతిమ చెంపను నరకడంతో గంగజాతర మహోత్సవం సంపూర్ణంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చల్లని తల్లి గంగమ్మ ఊరేగింపు ఉత్సవంలో భక్తులు పరవశులయ్యారు. శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహారంలో కొలువైన పెదగంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా శక్తి స్వరూపిణి గంగమ్మ తల్లికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్ప ప్రభపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణ నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో ఊరేగింపు ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. అమ్మవారికి కొబ్బరికాయ ముక్కులు చెల్లించుకుని భక్తులు తరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో కొలువైన పురాతన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి దేవాలయంలో ఉంజల్ సేవ ఉత్సవం విశేషంగా జరిగింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల దివ్యాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని నంది మండపంలో ఊయలలో వెంచేపు చేశారు. భక్తుల దైవనామ స్మరణలు చేస్తుండగా మేళ తాళాల నడుమ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఊంజల సేవ మనోహరంగా సాగింది. పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాల్లో చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ ముగ్ధ మనోహరంగా కటాక్షించారు. కోర్కెలు తీర్చే కల్పతరువుగా కటాక్షిస్తున్న శ్రీకాకుళంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, మంచిగంధం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి నూతన వస్త్రాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరణ చేసి నైవేద్యము, కర్పూర హారతులను సమర్పించారు. కర్నూలు జిల్లా సుంకేసుల గ్రామంలో స్వయంభూగా కొలువైన శ్రీ గుంటి రంగనాథ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో స్వామివారికి జరుగుతున్న విశేష ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ గుంటి రంగనాథ స్వామివారిని, అమ్మవారిని సకల సుందరంగా అలంకరించి చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత బాజా భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ సుంకేసుల గ్రామ పురవీధుల్లో గుంటి రంగనాథ స్వామివారి రథోత్సవం కనుల పండుగ జరిగింది. అనంతపురం జిల్లా కొత్త చెరువు పట్టణంలో కొలువైన శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారిని, శ్రీ సంగమేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించి సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కొత్త చెరువు పురవీధిలో రథోత్సవాన్ని వేడుకగా జరిపారు.
అదేవిధంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కొలువైన శ్రీ నరసింహస్వామివారి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వైశాఖ మాసోత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో స్వామివారికి ప్రాతకాలమే పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. గుంటూరు నగరం అరండల్పేటలో కొలువైన శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయంలో కలశ ప్రతిష్టాపనను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య పరంపర శ్రీ హంపి విరూపాక్ష సంస్థాన శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ సోమసుందరేశ్వరుని సన్నిధిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ గోపుర శిఖరాన్ని ప్రతిష్ఠించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన కలశ ప్రతిష్టాపనలో భక్తులు పాల్గొని తరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం రామ్నగర్లో కొలువైన శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం జై హనుమాన్ స్మరణలతో మారుమ్రోగింది. సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న ఆంజనేయ స్వామివారికి అర్చకులు తొలుత నిత్యారాధనలు జరిపి ఆకు పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ భజన కార్యక్రమం జరిగింది. హనుమాన్ దీక్షాదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని జై హనుమాన్ అని భజనలు చేస్తూ రామబంటు సేవలో తన్మయులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువైన పురాతన శ్రీ సింగారప్ప దేవాలయంలో నారసింహ హోమం జరిగింది. ఈ ఆలయంలో నృసింహ స్వామివారు సింగారప్పగా కొలువుదేరి అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశేష ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి లోక కళ్యాణార్థం నృసింహ హోమాన్ని జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. కోనసీమ జిల్లా అమలాపురం భూపయ్య అగ్రహారంలోని రామాలయంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్ట్ ఫ్యామిలీ ఎన్సి శ్రీదేవి ఆధ్వర్యంలో సంకీర్తనాలాపన కార్యక్రమం వీణులు విందుగా సాగింది. కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను రమణీయంగా ఆలపించారు. అలాగే పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలను నంద్యాలలో వేడుకగా నిర్వహించారు. భగవత్ సేవా సమాజ్ అలాగే భక్తాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో పొరవీధుల్లో శోభాయాత్ర వేడుకగా జరిగింది. ముందుగా అన్నమయ్య విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అన్నమాచార్యుల వారి చిత్రపటాన్ని పుష్పమాలలతో అలంకరించి పట్టణంలోని సంజీవనగర్, శ్రీనివాసనగర్ మీదుగా ప్రధాన కూడళ్లలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భజన బృందాల వారు అన్నమయ్య సంకీర్తనలను భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.